ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన తనను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని అన్నారు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. తనను గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలను ఢిల్లీ స్థాయిలో పోరాడి పరిష్కరిస్తానన్నారు. పద్మారావు నగర్ లో ప్రచారం చేశారు కిషన్ రెడ్డి. అంతకుముందు స్కందగిరి ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గానికి చౌకీదార్గా పనిచేస్తానన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే రాష్ట్రానికి జరిగే లాభం ఏమీ లేదన్నారు కిషన్ రెడ్డి. పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి అయితే విద్యావంతులు మేధావులు రాష్ట్ర రాజధాని అయినటువంటి ఈ యొక్క సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంతానికి ఎవరైతే గౌరవంగా ఉంటారు, ఎవరైతే ప్రజా సమస్యలు లేవనెత్తుతారు, ఎవరైతే నాకున్నటువంటి అనుభవం కావచ్చు, నేను చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలు కావచ్చు, నాకున్నటువంటి అవగాహన కావచ్చు, తప్పకుండా నేను సికింద్రాబాద్ ప్రజానీకానికి న్యాయం చేస్తానని కాబట్టి నాకు ఓటేయాలని కోరుతున్నాను. కేసులు పెడతామని చెప్పి అదేవిధంగా డబ్బులు ఇచ్చి పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. నేను ఖచ్చితంగా సికింద్రాబాద్ ప్రజానీకానికి చౌకీదారుగా ఉంటూ సేవ చేస్తాను. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తాను. సికింద్రాబాద్ అభివృద్ధికి కృషి చేస్తాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలున్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏమీ లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఉండాల్సిన అవసరం లేదు. ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికలు పూర్తయిపోయాయి, ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు జరగాల్సింది పార్లమెంట్ ఎన్నికలు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. 17 సీట్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నేనే ప్రధానమంత్రి అయితే అని కేసీఆర్ అనుకుంటే 300 సీట్లు వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏం కావాలో అందరూ ఆలోచన చేయండి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంపీలు గెలిచినంత మాత్రాన ఏముండదు. కానీ బీజేపీ గెలిచినట్లయితే కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వము, అయ్యేది నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని. కాబట్టి ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలుగా మనమందరం అండగా ఉందాము.